Audio Jungle. Audio Jungle. రైట్ 9వ అధ్యాయం. ఇది ఇది ఈ 9, 10, 11 అధ్యాయాలు 9, 10, 11 అధ్యాయాలు ఇశ్రాయేలుకి దేవునికి ఉండే సంబంధాన్ని గురించి మాట్లాడుతూ, ఇశ్రాయేలీలకి దేవుని కృప ఉందే, వాళ్ళు యేసుని ప్రభు అని ఒప్పుకుంటే సరిపోద్ది, కానీ యేసుని ప్రభు అని ఒప్పుకోవట్లేదు అలా. అదైనా వాళ్ళు కొంత తొట్టుపాటు వల్ల అనుజనులకు ఏమొచ్చింది, రక్షణ వచ్చింది అని చెప్పాడు అనమాట. ఇశ్రాయేల్ కూడా ఏర్పాటు సంబంధులే. ఇశ్రాయేల్ కూడా ఏర్పాటు చేయబడిన వాళ్ళే. క్రైస్తవులు ఎలాగైతే ఏర్పాటు కలిగిన వాళ్ళు, అలాగే ఇశ్రాయేల్ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, అయితే వారు తమ స్వనీతిని బట్టి దేవుని నీతిని వెంబడించలేదు. వాళ్ళకి రక్షణ అందుబాటులోనే ఉంది. యేసుని ప్రభువుని ఒప్పుకుంటే చాలు, వాళ్ళకి యేసుని ప్రభువుని ఒప్పుకుని దేవుడు మృతుల్లో లేపడని ఒప్పుకోవడానికి రక్షణ కలుగుతుంది. అయితే వాళ్ళకి సంగతులు వినపడ్డాయి, కానీ వాళ్ళు కఠినలు అయిపోయారు. ఆ కఠినత్వాన్ని ఉపయోగించుకుని దేవుడు అన్యజనులకు అవకాశాన్ని ఇచ్చాడు సంఘంలోకి. అయితే అయినంత మాత్రాన అన్యజనులారా మీరు గర్వించకండి, అర్థమైందా? కాబట్టి మీరు గర్వించొద్దు. వాళ్ళ యొక్క కఠినత్వాన్ని బట్టి మీకు అవకాశం వచ్చింది, అందువల్ల మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి 9, 10, 11 అధ్యాయాలు చెప్పుకొచ్చాడు అనమాట. అందుకని ఇది జీవితానికి సంబంధించిన, అంటే జీవన ప్రవర్తనకు సంబంధించినవి కాదు కాబట్టి నేను కొంచెం స్పీడ్గా అంటే చదువుతాను. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి, ఓకేనా? ప్రవర్తనకు సంబంధించి మనకి 8వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి రక్షణ పొందడానికి కానీ, బాప్తిసం పొందడం ఎంత భాగ్యమో, ఎంత గొప్ప శిక్ష, ఎంత భయంకరమైన శిక్ష నుంచి బయటకు వస్తున్నామో, మనం ఆత్మానుసారంగా ప్రవర్తించాలని, మనము దేవుని పిల్లలమని, దేవుని పిల్లల వారసులమని, మనము మనకు దేవుడు చూపించిన ప్రేమ నుంచి ఈ లోకంలో ఏ బాధ, సమస్య, మరణం ఏది మనల్ని ఎడబాపు అని చాలా ఉన్నతంగా 8వ అధ్యాయంలో మన క్రైస్తవ యొక్క గొప్పతనం గురించి రాయబడడం జరిగింది. అందుకని 8వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ 9వ అధ్యాయం చూడండి. నాకు బహుదుఃఖము, నా హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం మాటలేదు. పరిశుద్ధాత్మ యందు ఎవరు పౌలు గారు అంటున్నారనమాట. ఎవరి కోసం బాధ? తమ స్వజనులు అంటే యూదులు రక్షణ పొందట్లేదని మానని వేదన, బాధన కలవన్నాడు. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం మాటలేదు. మన ఇంట్లో వాళ్ళు మన రక్షణ పొందకపోతే మనకు బాధ ఉండదు కదా, అదే పోయాడు అనుకుంటాం. కానీ పౌలు గారికి మొత్తం తన జాతి యావత్తు రక్షణ పొందలేదని చెప్పేసి ఆయన మానని వేదన అంటాడు. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం మాటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది. సాధ్యమైన ఇలా దేహ సంబంధమైన సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునే ఉండకూడదును. వీరు ఇశ్రాయేలు, దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రం, ప్రధాన అర్పణాచారాలు, వాగ్దానాలు వీరివి. ఇశ్రాయేల్ దేవుడు ఏమన్నాడు? వీళ్ళు నా కుమారుడు అన్నాడు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. ఇది నిర్గమకాండం 4వ అధ్యాయం 21-22 వచనాల్లో ఏమన్నాడు ఆయన? ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. అంటే ఆయన కూడా దత్తపుత్రులే. మహిమ అని గొప్పతనం ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు వాళ్ళకి, ధర్మశాస్త్రం, ఏమంటే అర్పణాచారాలు, వాగ్దానాలు, ఇవన్నీ దేవుడు ఇశ్రాయేల్కి ఇచ్చాడు. పితరులు వీరువారు అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వీరువారు. శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. అదైందా? శరీరాన్ని బట్టి క్రీస్తు ఎక్కడ పుట్టారు? యూదుల్లో పుట్టారు. అయితే ఈయన అనే మాట కాడ తండ్రి అని దేవుడు అంటే తండ్రి అనే మాట, ఈయన అనే మాట తర్జుమాలో లేదనమాట. సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు ఉన్నాడు, ఆమేనని ఉందన్నమాట. సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు అయినాడు. దేవుడు అంటే అన్నిటిపైన ఉన్నతుడైన దేవుడును నిరంతరం స్తోత్రై ఉన్నాడు అన్నమాట. అంటే ఇవన్నీ జరిగించిందంతా ఎవరో? ఇశ్రాయేలుకి వాగ్దానాలు ఇచ్చింది ఎవరో? దేవుడే. యేసు ప్రభువు ఈ లోకాన్ని పంపించింది ఎవరో? దేవుడే. మరి ఎవరు మహిమపరచబడాలి? అందుకని ఇక్కడ తర్జుమా ప్రాబ్లం అనమాట. యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడు అనే మాట, ఈ తర్జుమా ప్రాబ్లం మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను, అర్థమైందా? నేను చెప్తాను, రాసుకోండి. అన్నిటిపైన ఉన్నతుడైన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అన్నిటిపైన ఉన్నతుడైన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సర్వాధికారి అనే మాట కూడా లేదు అక్కడ. అన్నిటిపైన ఉన్నతుడైన దేవుడు, మరి అన్నీ జరిగించే దేవుడే కదా మరి, అందుకనమాట. అన్నిటిపైన ఉన్నతుడైన దేవుడు
నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమేన్ అన్నమాట. చాలామందికి గ్రీకు తెలియకపోవడం వల్ల, మన సత్యప్రవేశ్లో కూడా గ్రీకు తెలియకపోవడం వల్ల ఈ తర్జుమా అనే సంగతి గ్రహించలేకపోయారు చాలామంది. క్రైస్తవులకు దేవుడు ఒక్కడే అన్నప్పుడు యేసుప్రభు వల్ల రెండో దేవుడు, ఇది సర్వాధికారైన దేవుడు అంటే ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు ఇలా? ఏం మాట్లాడుతున్నారు ఇలా అసలు? ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దైవ సమానుడు అని చెప్పడం అంతే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని మాట్లాడినప్పుడు నేనే వాళ్ళతో అన్నిటిపైన ఉన్నతుడైన దేవుడు నిరంతరం స్తోత్రాడు. అవును, మరి అన్ని జరిగించిన దేవుడే కదా, ఆయన కదా స్తోత్రుడై ఉండాలి. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేల్ సంబంధులు అందరూ ఇశ్రాయేల్ కారు, అవునా కాదా? అబ్రహాం సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడు. ఇది ఆదికాండం 21 అధ్యాయము 12వ వచనంలో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడతారు అన్నాడు. అంటే అబ్రహాంకి చాలామంది ఉన్నారు కదా పిల్లలు, మరి ఇస్మాయిల్ ఉన్నాడు, తర్వాత కెతూరాకు పుట్టిన పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళు కూడా అబ్రహాం సంతానమే కదా. వాళ్ళు అబ్రహాం సంతానం కాదు. అబ్రహాం సంతానం ఎవరంటే వాగ్దానం చేయబడిన వాడే అబ్రహాం సంతానం అన్నాడు అనమాట. ఆ వాగ్దానం చేయబడిన ఎవరో ఇస్సాకు, అంటే నిబంధన సంబంధం. ఇస్సాకు వాళ్ళది నీ సంతానం అనబడినాడు. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ, జాగ్రత్త పెట్టుకున్న మాట, శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలే సంతానం అని ఎంచబడుదురు. అర్థమైందా? యూదులు దేవుని పిల్లలు కాదు. వాగ్దాన సంబంధాలు అంటే యేసుప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళే. అబ్రహాంకి ఎవరిని వాగ్దానం చేశాడు దేవుడు? ఇస్సాకుని, అది యేసుప్రభునే కదా, నీ సంతానం ద్వారా భూలోక రాజ్యంలో ఆశ్రయించబడతాని. మరి ఆ వాగ్దానాన్ని బట్టే పిల్లలు అనమాట. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. ఆదికాండం 18:10 మీదికి సమయానికి వచ్చేదను, అప్పుడు శారా కుమారుడు కలుగును. అంతేకాదు రెబెకా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకరి వల్ల గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలంగా కాక పిలిచివాని మూలంగానే నిలకడగా ఉన్న నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయకముందే ఆదికాండం 25 అధ్యాయం 23వ వచనంలో పెద్దవాడు చిన్నవాడికి దాసుడవును అని ఆమెతో చెప్పబడును. ఇందుని గురించి నేను యాకోబుని ప్రేమించితిని, యాసావుని దేశించితనని రాయబడింది మలాకి గ్రంథం 1 అధ్యాయం 2-3 వచనాలు. అంటే ఏర్పాటు అంటే జాగ్రత్త పెట్టుకోండి మాటే. అబ్రహాంకి ఎంతోమంది పిల్లలు ఉన్నా ఇస్సాకు వల్లనే నీ సంతానం అంటే ఏర్పాటే కదా అది. తర్వాత ఇప్పుడు యాకోబు యాసావులు ఉన్నారు, యాకోబుని ఏర్పాటు చేసుకోవడం అనేది ఏర్పాటే కదా. మరి అంటే వాగ్దానం చేయబడిన వాళ్ళే పిల్లలైనప్పుడు యేసుప్రభు ద్వారా వాగ్దానం చేయబడిన వాళ్ళే క్రైస్తవులు, దేవుని పిల్లలు అన్నమాట. కాబట్టి అంటే దేవుడు ఈ యొక్క వాగ్దానం చేయబడిన వాళ్ళని, వాగ్దానం చేయబడిన వాళ్ళని తన పిల్లలుగా భావించాడు తప్ప వాగ్దానం చేయనట్టు వాళ్ళని తన పిల్లలుగా భావించలేదన్నమాట. అంటే దేవుడు ఇశ్రాయేలు కూడా అదే పితరులు కూడా ఏం చేశాడు? పితరులు కూడా దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో ఏర్పాటును బట్టే పితరులు కూడా ఏర్పాటు. ఇప్పుడు యాసావుని ద్వేషించుదని యాకోబుని ప్రేమించదంటే అది ఏర్పాటే కదా మరి అది. ఎందుకంటే ఈయన ఒక కోటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్మేస్తాడు. ఆ దేవుడు తెలుసు, గర్భంలో పడిననే వాళ్ళ జీవితం అంతా దేవుడు తెలుసు. కాబట్టి యాకోబేమో సాధువు, ఆయన గురించి తెలుసు. అందుకని గర్భంలోనే ఇద్దరిని ఆయన చూసి పెద్దవాడు చిన్నవాడు దాసులు అవుతాడంటే భవిష్యత్తు చెప్పాడు కదా మరి దేవుడు. మరి అక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? చిన్నవాడిని ఏర్పాటు చేసుకున్నాడు. అది కూడా ఏర్పాటు అనమాట. యాకోబును కూడా ఏంటి ఏర్పాటు, ఇస్సాకు కూడా ఏర్పాటు, ఇలా అనమాట. ఏర్పాటును బట్టే దేవుడు పిల్లలు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. కాబట్టి దేవుడు ముందుగా చెప్పేశాడు పెద్దవాడు చిన్నవాడు దాసులు అవుతాడని. ఎలా తెలుసు దేవుడికి? భవిష్యత్తు తెలుసు కాబట్టి. అంతేకాని దేవుడు అనేది అన్యాయం ఉందా? అట్లా అనకూడదు. కాబట్టి ఏముంది, దేవుని అనేది అన్యాయం కలదా? అట్లా అని రాదు, అట్లా అసలు అనకూడదు అసలు అన్నమాట. అందుకు మోషే ఎలా చెప్తున్నాడు, ఇది నిర్మాకాండం 33 అధ్యాయం 19వ వచనంలో ఎవరిని కరుణింతునో వాని కరుణింతును, ఎవని ఎల్ల జాలి చూపుదునో వాని ఎల్ల జాలి చూపుదును. దేవుడు అంటున్నాడు
ఎవరి ఎలా జాలి చూపించాలో వాళ్ళు జాలి చూపిస్తా అన్నాడు. ఫరో పట్ల కఠినం చూపించాడు. అతను కఠినుడు కాబట్టి కఠినం చూపించాడు. మోసే జాలి కలిగినోడు కాబట్టి మోసే పట్ల ఇంకా జాలి చూపించాడు దేవుడు. కాబట్టి అన్యాయం ఉందా? కాదు. అర్థమైందా? ముద్దను బట్టే ఒక ముద్దను బట్టే కదా. అంటే ఈ ఇటుకు తయారు చేసే చూడండి, ముద్ద ఉంటుంది, మట్టి ముద్ద. కుండ తయారు చేసేటప్పుడు మట్టి ముద్ద ఉంటుంది. గట్టి ముద్దతో ఏం చేయాలో చేస్తాడు. మెత్తని ముద్దతో ఏం చేయాలో చేస్తాడు. ముద్దను బట్టే తయారవుతుంది ఏదైనా. అలాగే హృదయ స్థితిని బట్టి దేవుడు ఏం చేస్తాడనమాట, ఏర్పాటు చేసుకుంటాడు. అది కాబట్టి ప్రయాసపడువాని వల్ల అయినా కాదు, కానీ కరుణించి దేవుని వల్ల అగును. మరి లేఖనం ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలం చూపుటకు నా నామమును భూలోకం అంతటా పరచురమగుటకును అందు నిమిత్తమే నేను నియమించుదని అన్నాడు. నిర్గమాకాండం 9వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఫరోతో ఏమన్నాడంటే, భూలోకం అంతటా ప్రచురమగుటకు అందు నిమిత్తమే నేను నియమించుదని అన్నాడు. అంతే. కావున ఆయన ఎవరిని కనికరింపగోరును వాడిని కనికరించను, ఎవరిని కఠినపరచగోరును వాడిని కఠినపరచును. అంటే అర్థం ఏంటి? మంచోడిని చెడ్డోడుగా చేయడు, చెడ్డోడిని మంచోడుగా చేయడు. అర్థమైంది? మంచోడిని ఇంకా మంచోడుగా బలపరుస్తాడు, చెడ్డోడిని ఇంకా వాడు చెడుతానని బట్టి ఇంకా అనమాట. అంటే ఇప్పుడు ఫరో కఠినుడు, ఆ కఠిన ముద్దను ఇంకా కఠినం చేశాడు దేవుడు. అంతేగాని మెత్తన జాలిగలినోడిని దేవుడు ఫరోని కఠినం చేయలేదు. కఠినత్రుని ఇంకేం చేశాడు? కఠినం చేశాడు. అదనమాట. అలా వాడుకుంటాడు అన్నమాట దేవుడు. కఠినం చేశాడు తప్ప. ఇప్పుడు మోసే ఉన్నాడు, ఆయన పంపదలసిన వాళ్ళని పంపునాయన అన్నాడు. అంటే మోసేకి జాలి ఉంది, తెలుస్తాయి దేవుడికి. లేదు నిన్నే పంపాలనుకున్నాను, నువ్వే వెళ్ళాలని చెప్పేసి. మీకు అర్థమైంది? అందువల్ల అది కఠిన ముద్దగా వాడతాడు, జాలిగల ముద్ద జాలిగల వాడతాడు. అందులో దాన్ని బట్టి దేవుడికి అన్యాయం మాత్రం లేదు. అందుకే కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వాడిని కనికరించను, ఎవరిని కఠినపరచగోరునో వాడిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తం ఎదిరించిన వాడెవడో? ఆయన ఎక్కడో నేరం మోపనేలా అని నువ్వు నాతో చెప్పుదు. అవును కానీ నువ్వు మనుషుడా, దేవునికి ఎదురు చెప్పు, నువ్వు ఎవడో? నన్ను ఎందుకు ఇలా చేసేది అని రూపించిన వాడితో చెప్పునా? ఒక ముద్దలో ఉండి ఒక ఘనతకి ఒక ఘనహీనతకు చేటుకు మంటి మీద కొమ్మరవానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకు తన ప్రభావాన్ని చూపుటకు హెచ్చరించిన వాడే. నాశనానికి సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటాలను ఆయన బహుదీర్ఘశాంతం సహించనేమి? మరియు మహిమ పొందుడుగా ఆయన ముందుగా చిత్తపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎల్లా, అనగా యూదుల్లోండి మాత్రం కాక అన్యజనుల్లోండి ఆయన పిలిచిన మన ఎల్లా తన మహిమైశ్వర్యం కనపరచాలని ఏమి? ఆ ప్రకారం హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 23లో, అంటే హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు దాని కాని దానికి ప్రియురాలని పేరు పెడుదును. మరియు జరిగింది ఏమనగా, మీరు నా ప్రజల కారని ఏ చోట వారితో చెప్పబడను, ఆ చోటనే జీవం గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడినాను. అంటే ఎవరైతే తన ప్రజలుగా ప్రత్యేకించబడ్డారో వారు జీవం గల దేవుని కుమారులని పేరు పెడతారు అని హోషేయలో ఆయన చెప్తున్నాడు. మరియు ప్రభువు తన మాట సమాప్తం చేసి క్రొత్తపరిచి భూలోకమందు దాన్ని నెరవేర్చును కనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్ర విసుకోలే ఉండినను అంటే శేషమే రక్షించబడని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుతున్నాడు. మరియు యెషయా ముందుగా చెప్పిన ప్రకారం సైన్యుడు ప్రభు మనకు సంతానం చేసించకపోయిన ఎల్లా సొదొమోలే అగుదుము గొమొర్రాను పోలి ఉందమని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అంటే యూదులు ఎంతోమంది ఉన్నా కొద్దిమంది రక్షించబడతారని చెప్పేసి యెషయా ఎప్పుడో ప్రవచించాడంటండి, శేషమే రక్షించబడుతుందని. అట్లయితే మనం ఎందుకు నీతిని వెంటాడిన అనుజనులు నీతిని అనగా విశ్వాసం నీతిని పొందారు? అయితే ఇశ్రాయేలు నీతికారమైన నియమాన్ని వెంటాడినను ఆ నియమం అందుకోలేదు. వారు ఎందుకు అందుకోలేదు? వారు విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగా అనేది దాన్ని వెంటాడారు. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపిస్తున్నాను, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడని యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టుపడ్డారు. ఎవరు అడ్డురాయి? యేసుప్రభువు వారు. ఈయన మాకు మెస్సీ ఏంటి? ఈయన మా మెస్సీ కాదు, కైసరే రాజు అన్నారు. యేసుక్రీస్తు వారు మాకు రాజు కాదు, కైసరే మాకు రాజు అన్నారు. కానీ నిజంగా దేవుడేమో యేసుప్రభువునందు విశ్వాసం ఉంచేవాడిని సిగ్గుపరచడు అన్నాడు. యేసుప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడిని ఏమన్నాడు? సిగ్గుపరచడు అన్నాడు అనమాట.
యేసుప్రభునందు విశ్వాసం ఉంచినట్టు వారిని సిగ్గుపరచని అన్నాడు అంతే. అర్థమైందా? కాబట్టి దేవుడు ఏర్పాటుకు సంబంధించిన వాళ్ళే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అర్థమైందా? వాగ్దానం చేసినట్టు వాళ్ళే ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యూదుల్లో కొంతమందిని మాత్రమే ఏర్పరచుకున్నాడు. అందుకని మిగతా వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదంటే వాళ్ళు యేసు ప్రభుని నమ్మరు. యేసు ప్రభుని ఏమవరు? నమ్మరు. కాబట్టి వాళ్ళని అంగీకరించలేదు. శేషమే రక్షించబడుతుందని చెప్పాడు. కాబట్టి కొద్దిమంది యూదుల్లోని క్రైస్తవులు అయ్యారు. మిగతా వాళ్ళు యేసు ప్రభు మాకు రాజు కాదని తొట్టుపడ్డారు. అర్థమైందా? అంటే మొదటి నుంచి కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటానే వస్తాడు. వాగ్దాన సంబంధులే తన పిల్లలుగా భావించుకున్నాడు ఆయన. అయితే ఇశ్రాయేలీయులు ఎందుకు వాళ్ళు వెంటాడను ఎందుకు అందుకోలేకపోయారంటే వారి క్రియల మూలంగా, అంటే క్రియల మూలంగా వాళ్ళు వెంటాడారంటాడు. అందుకని 10 అధ్యాయాలు, ఈ 10 అధ్యాయం కూడా కలిపి చదవాలన్నమాట. 9, 10, 11 అన్ని కలిపి చదవాలి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందాలనే హృదయాభిలాష వారి విషయమై నేను దేవుని చేయి ప్రార్థన ఉన్నాయి. వారు దేవుని అందు ఆసక్తి గల వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను. యూదులు దేవుని గురించి ఆసక్తి కలిగిన వాళ్ళే, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎలా అనగా వారు దేవుని నీతిని వెనక తమ సునీతిని స్థాపింపబూను కొంచెం దేవుని నీతికి లోబడలేదు. అంటే యేసు వారికి లోబడలేదు. అలా విశ్వసించు ప్రతివానికి నీతి కలిగినట్టుగా క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని ముగించింది ఎవరు? యేసు వారే కదా. కాబట్టి ధర్మశాస్త్రం మూలంగా నీతి నెరవేర్చబడు దానివల్లే జీవించడని మోసే రాస్తున్నాడు. అయితే విశ్వాసం మూలంగా నీతి ఇలా చెప్తుంది. అంటే కొత్త నిబంధన, ఎవడు పరలోకానికి ఎక్కిపోవును అనగా క్రీస్తు క్రింద తెచ్చడానికి, లేక ఎవడు అగాధంలో దిగిపోవును అనగా క్రీస్తుని ముద్దులో పైకి తెచ్చడానికి. అన్నీ హృదయం అనుకోవద్దు. అదేమని చెప్తుంది? వాక్యము నీ యొద్దను నీ చోటను నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లోని ఆయన లేపినని నీ హృదయం మంది విశ్వసించిన నువ్వు రక్షించబడదు. ఎవరాళ్ళు? యూదులు కొంతమంది రక్షణ పొందలేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? యూదులు కొంతమంది రక్షణ పొందలేకపోవడానికి కారణం ఏంటి? 9వ అధ్యాయంలో చెప్పాడు కదా. యూదులు కొంతమంది రక్షణ పొందలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఈ దేవుని ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు వారిని ఈయన మా రాజు కాదన్నారు వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు రక్షణ ఎలా వస్తుంది వాళ్ళకి? రక్షణ కోసం వాళ్ళు పరలోకం వెళ్ళక్కర్లేదు. ఎవరను పరలోకం వెళ్ళి యేసుప్రభుని దించక్కర్లేదు. మృతులోకంలోకి వెళ్ళి యేసుప్రభుని పైకి తేవక్కర్లేదు. యూదులు ప్రకటించబడుతున్న సువార్తనే వాళ్ళు నమ్మితే సరిపోద్ది. యేసు దేవుని కుమారుడు అంటే యేసు ప్రభు అని ఒప్పుకుని దేవుడు ఆయన మృతులోంచి లేపడంటే చాలు వాళ్ళకి రక్షణ వస్తుంది. అంటే రక్షణ అందుబాటులో ఉందా లేదా? యూదులకి ఉంది. కానీ వాళ్ళ యొక్క కఠినత్వాన్ని బట్టి వాళ్ళు ఈ సువార్తను అందుకోలేకపోయారు. ఎవరో? యూదులు. రక్షణ అందుబాటులోనే ఉంది. వాళ్ళు ఏమీ పైకి వెళ్ళి యేసుప్రభుని తీసుకురావక్కర్లేదు, మృతులోంచి లేపక్కర్లేదు. ప్రకటించబడుతున్న సందేశం విశ్వసిస్తే సరిపోద్ది సువార్తని. యూదులు యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో ఆయన లేపినని హృదయమాన్ని విశ్వసించినా నువ్వు రక్షించబడతావు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించను, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోను. ఏమనగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఎవడు సిగ్గుపడని లేఖనం చెప్తుంది. యూదులని గ్రీస్ దేశస్తులని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారు అందరూ ఇలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై అన్నాడు. ఎందుకనగా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. యోవేలు గ్రంథం 2:32. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును. యోవేలు 2:32. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు? వినని వాడిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు ఇందురు? ప్రకటించేవారు పంపబడిన వాళ్ళు ఎట్లు ప్రకటించుదురు? ఇది విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించేవారు పాదములు ఎంతో సుందరమైన. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో అర్థమైంది. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అన్నమాట. అంటే కాబట్టి యూదులకి రక్షణ అందుబాటులో ఉంది. అర్థమైందా? వాళ్ళు ప్రభునామని ప్రార్థన చేస్తే రక్షించబడతారు. కాబట్టి విశ్వసించడానికి సువార్త ప్రకటించబడతానే ఉంది. సువార్త అనేది ప్రకటించబడతానే ఉంది. అర్థమైంది? కాబట్టి ఉత్తమమైన దాని గురించి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమని రాయబడింది యెషయా గ్రంథం 52:7. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. అవునా? యూదులు అందరూ సువార్తకు లోబడ్డారా? అపోస్తలుల 2 అధ్యాయాలు అందరూ బాప్తిసాలు పొందారా? అది అయినను అందరూ సువార్తకు లోబడలేదు.
ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెషయా గ్రంథం 53:1. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెషయా గ్రంథం 53:1 అంటాడు. అవును, యూదులకి యేసు ప్రభు గురించి చెప్పినా కానీ నమ్మలేదు చాలామంది. ఎందుకు నమ్మలేదో చెప్తున్నాడు ఇక్కడ. యెషయా చెప్తున్నాడు కదా, కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని కూర్చున్న మాటల వలన కలుగును. ఆయనను నేను చెప్పింది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా, విన్నారు. యెషయా గ్రంథం 19:4 వారి స్వరం భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతాల వరకు బయలు వెళ్ళిను. అంటే వెళ్ళిపోయినాయి అప్పటికి. అపోస్తుల కార్యాలకి సువార్త ఎక్కడికి వెళ్ళింది? భూలోకంతటికి వ్యాపించేస్తుంది. ఆల్రెడీ సందేశం వినపడింది కానీ నమ్మలేదు వీళ్ళు. ఎవరు? యూదులు కొంతమంది. మరియు నేను చెప్పింది ఏమనగా ఇశ్రాయేలు గురించి తెలియకుండా జన్మ కాని వారి వల్ల మీకు రోషం పుట్టించేదను, అవివేకమైన జనం వల్ల మీకు ఆగ్రహం కలగజేతును అని మొదట మోసే చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 32:21. ద్వితీయోపదేశకాండం 32:21 జన్మ కాని వారి వల్ల మీకు రోషం పుట్టించిందంటే అర్థమా? ఎవరిని బట్టి? అన్యజనులను బట్టి వీళ్ళకి రోషం పుట్టిస్తాడంట. 20 మరి యెషయా తెగించి నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమవుతుంది. ఎవరు? యెషయా గ్రంథం 65:1. యెషయా గ్రంథం 65:1 నన్ను వెతకని వారికి నేను దొరుకుతుంటే ఎదగని వాళ్ళు ఎవరు? అన్యులు. దేవుడు దొరికాడు అనమాట. వీళ్ళేమో ఎదుగుతున్న వాళ్ళకి దొరకలేదు. వీళ్ళు ఎదుగుతూ వీళ్ళ సొంత ఆలోచనతో ఎదుగారు. మాకు రాజు అంటే ప్రపంచాన్ని జయిస్తాడు కదా, ఈ టైప్లో ఆలోచించారు వాళ్ళు. అందుకే వాళ్ళకి అర్థం కాలేదు. నన్ను వెతకని వారికి దొరుకుతుంది, నన్ను విచారించిన వారు ప్రత్యక్షమయ్యారు అన్నాడు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై వెదురాడు ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాచుతానని యెషయా గ్రంథం 65:2 చెప్తున్నాడు. చూసారా? అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతా నా చేతులు. అంటే ఇప్పుడు రక్షణ పొందడానికి దేవుడు ప్రాబ్లమా, యూదుల ప్రాబ్లమా? అది వాళ్ళు సువార్త యేసు ప్రభు నుంచి భూమి మీద కింద దించక్కర్లేదు. వాళ్ళు యేసుని ప్రభు అని ఒప్పుకుని నోటితో దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడని విశ్వసిస్తే సరిపోద్ది. వాళ్ళకి విశ్వసించి బాప్తిసం పొందితే సరిపోద్ది, రక్షణ వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ దేవుడు ఏర్పాటు చేసిన రాయి అయిన యేసు ప్రభు వారిని వీళ్ళు చాలామంది యూదులు విశ్వసించలేదు. కాబట్టి విశ్వసించలేదు కాబట్టి దేవుడు వాళ్ళను సంపూర్ణంగా వదిలేశాడా? వదలలేదు. అన్యజనుల ప్రవేశానికి వాళ్ళ కఠినత్వాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు అనమాట. అర్థమైందా? అన్యజనుల ప్రవేశానికి యూదుల యొక్క కఠినత్వాన్ని ఏం చేసుకున్నాడు? ఉపయోగించుకున్నాడు. ఆ యూదులు కఠినం అవడం వల్ల అన్యజనులు సంఘంలోకి వచ్చేసారు. సంఘంలోకి వచ్చేయడం వల్ల యూదులు మళ్ళా మేము ప్రత్యేకంగా మాది క్రైస్తవం అంటాక ఉందా? లేదు, అందరూ వచ్చేసారనమాట. అందరూ వచ్చేయడంతో ఇక వాళ్ళు మాట్లాడడానికి సరిపోరనమాట. దేవుడు అద్భుతం కదా, దేవుని కార్యాలు అనేవి అద్భుతమైనవి. 11వ అధ్యాయం కూడా కలిపి చదివేస్తున్నాను. మీకు అర్థమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నోట్స్ చూసుకోండి. అలాగైన ఎలా జరిగింది ఏమన్నా, నేను అడిగింది ఏమన్నా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లని రాదు. దేవుడు తన ప్రజల్ని విసర్జించిన అట్లని రాదు. నేను కూడా ఇశ్రాయేల్నే, అబ్రహాం సంతానం మందలు బెన్యామీను గోత్రం మంది పుట్టినవాడును. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. అంటే వాళ్ళు కఠినత్వం కలిగిన వారన్నా కఠినత్వం కలిగి. ఇప్పుడు మన పిల్లలు కఠినంగా ఉంటారంటే ఒకసారి వదిలేస్తామండి. మన పిల్లలు ఒకవేళ మన దగ్గర రావట్లేదు అనుకోండి, అక్కడ వేరే వాళ్ళ పిల్లలను సంఖ్య ఎక్కించుకుంటాం ఈడు రావాలని. ఆడి కఠినత్వానికి ఇంకొకటికి అవకాశం వచ్చిందనమాట, చాక్లెట్. అంతేనా? అలా జరిగింది, అంతే, ఏం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఈయన కూడా వేసుకుంటాం సంఖ్యనే. ముందు ఎవడు వచ్చాడు? అన్యుడు వచ్చాడు. తర్వాత ఎవడు వచ్చాడు? యూదుడు వచ్చాడు. వదిలేడా? వదలలేదు. అలాగనమాట. దేవుడు తన ప్రజలను విసర్జించాడా? విసర్జించలేదు. ఏలియాను కూర్చున్న భాగంలో లేఖనం చెప్పినది మీరు ఎరగరా? మొదటి రాజుల గ్రంథం 19:18 మొదటి రాజుల గ్రంథం 19:18 ప్రభువా వారిని ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలు పడగొట్టారు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీర్చూచున్నారు అని ఇశ్రాయేలు విరోధంగా దేవుడి ఎదుట అతడు వాదిస్తున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏం చెప్తుంది? అర్థమైందా? బయలుకు మోకాలునని 7,000 మంది పురుషులు నేను శాశ్వతముగా ఉంచుకున్నాను. మొదటి రాజులు 19:10 అంటే వేలి అన్నాడు, నేను ఒక్కడినే పోరాడుతున్నాను అన్నాడు. నువ్వు కాదు, 7,000 మంది ఉన్నారు అన్నాడు. అంతే. నేను ఒక్కడినే భక్తిపడి అనకూడదు. అనొచ్చా? నేను మాత్రమే అని అనకూడదు.
అందరికంటే ఎక్కువ శ్రమ పడవచ్చు. పౌలు గారు అన్నాడు అందరికంటే ప్రయాసపడ్డాను అన్నాడు. అది వేరు. కానీ నేను ఒక్కడే అనేది ప్రమాదం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే యూదుల్ని తన ప్రజల్ని విసర్జించలేదు అనడానికి ఎగ్జాంపుల్ అనమాట. ఇది శేషం ఉంచుకున్నాను, బయలుకు మోకాల్లోని శేషం ఉంచుకున్నాను అన్నాడు కదా 7,000 మంది. అలాగే యూదుల్లో కూడా శేషం ఉన్నారు. యూదులందరినీ నేను విసర్జించలేదు, నువ్వు ఒక్కరే కాదు ఇంకా ఉన్నారు అన్నాడు అనమాట. అది దాని అందుకే మీకు 3 అధ్యాయాలు కలిపి చదువుతున్నాను నేను. 9, 10, 11 3 అధ్యాయాలు కలిపి చదివేస్తున్నాను. కారణం అదే, కనెక్టింగ్. లేదా ఒక అధ్యాయానికి కూడా సంబంధం ఉండదు ఇంకా. కాబట్టి చూడండి అక్కడ, అలాగనే అప్పుడు కాలం మంది సైతం కృప యొక్క ఏర్పాటు చెప్పిన శాసనం మిగిలింది. అప్పుడు కూడా శాసనం ఉంది, ఇప్పుడు కూడా శాసనం ఉంది. యూదులు అది కృప చేతనే ఇక్కడ క్రియల మూలమైంది కాదు, కానీ అలా కృప ఇక్కడ కృప కాకపోను. అలాగే నియమగును ఇశ్రాయేలు వెతుకున్నది అది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికిను, తక్కిన వారు కఠిన చిత్రాలు. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమొత్తు గల మనస్సును, చూడలేని కన్నులు, వెళ్ళలేని చెవులు ఇచ్చి ఉన్నాడని రాయబడింది యెషయా గ్రంథం 29:10. అది దేవుడు నిద్రమొత్తు గల మనసు, చూడలేని కన్నులు, వెళ్ళలేని చెవులు ఇచ్చాడంట. మరియు వారి భోజనం వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంగాను, మురిగ్గా వారి క్రియలకు ప్రతిఫలంగా ఉండును గాక. వారు చూడకున్నట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక. వారి ఈపు ఎల్లప్పుడూ వంగిపోయినట్లు చేయను. అదే కీర్తన 69:22లో కీర్తన 69:22లో చెప్తున్నాడు అనమాట. అయితే కొంతవరకు వాళ్ళు కఠిన చిత్తులయ్యారు, వాళ్ళకి నిద్రమత్తు మనసు కలిగి నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళు తర్వాత లేస్తారు అంటున్నాడు అనమాట ఆయన. యూదులు కొంతమంది యేసుప్రభు గురించి గ్రహించగా నిద్రమత్తులో ఉన్నారంట. ఆయన మన రాజు కాదని ఆ నిద్రమత్తును ఉపయోగించుకుని కొంతమందిని రప్పించేసాడు ఆయన అన్ని జనుల్ని. వీళ్ళు లేచేటప్పటికీ వాళ్ళు కూడా ఉంటారు. అది దేవుడు ఎంత గొప్పగా ప్లాన్ చేశాడో చూడండి. కాబట్టి నేను అడిగింది ఏమనగా, వారు పడిపోయినట్లుగా తొట్టిల్లారా యూదులు? అట్లా రాదు. వారికి రోషం పుట్టించుకే వారి తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగింది. యూదులు కొంతమంది యేసుప్రభువుని అంగీకరించకపోవడం వల్ల అన్ని జనులకి ఏమొచ్చింది? ప్రవేశం కలిగింది. అందుకని యూదుల తొట్టుపాటు వల్ల అన్ని జనులకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది అన్నాడు అన్నమాట. అవకాశం ఉంటుంది, కానీ ఉపయోగించుకున్న సందర్భం చెప్తున్నాడు. అది నాట్లేంటి, ఒకే క్యాస్ట్ అండి, ఒక సంఘం ఒకే చోట క్యాస్ట్, ఇంకొకరు రానెత్తలేదు. వాళ్ళు ఎవరిని వస్తే వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదు. వాళ్ళు మీకు అర్థమైందా? అంటే వాళ్ళకి ఏంటో మరి అది అర్థం కాలేదు. అప్పుడు నేను చాలా జాగ్రత్తగా వాళ్ళని సరి చేయటం అనేది జరిగిందనమాట. అంటే అలాగున ఒకటి కట్టుకున్న వాళ్ళు ఒకటిగా కట్టుకుని మళ్ళీ మిగతా వాళ్ళని అంగీకరించకపోతే మరి అప్పుడు మరి అనేక మంది రక్షణ ఎలా పొందుతారు? అది కూడా తప్పే అనమాట. ఓకేనా? టీ తాగండి. 3-5 కట్టుకుని మీరు ఎంత కష్టపడి చదువుకు రావాలో అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఐశ్వర్యం అయిన వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అన్ని జనులకు మీతో నేను మాట్లాడుతున్నాను అన్నాడు. అక్కడేమో 7 అధ్యాయం ఏమన్నాడు? యూదులతో ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. అవునా? 7 అధ్యాయం ఏమన్నాడు? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? అన్ని జనులకు మీతో నేను మాట్లాడుతున్నాను. అంటే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసాడు అనమాట. సమానత్వం కోసం అన్ని జనులకు మీతో నేను మాట్లాడుతున్నాను, నేను అన్ని జనులకు అపోస్తున్నాయి అన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపాలని నా పరిచర్యను ఘనపరుస్తున్నాను. వారిని విసర్జించడం లోకానికి దేవునితో సమాధానపరచైన వారిని చేర్చుకుంటే ఏమగును? మృతులు సజీవులట్టే అగును కదా. ముద్దలో మొదటి పిడికిలు పరిశుద్ధమైంది అయితే ముద్దంతా పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైంది అయితే కొమ్మలో పరిశుద్ధములే. అయితే కొమ్మల్లో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవే ఉన్నావా నీవు? అర్థమైందా? ఆ చెట్టు ఎవరు? ప్రభువారు. కొమ్మలు ఎవరు? యూదులు కొంతమంది. అందులో కొన్ని యూదులు కొమ్మలు విరిచివేయబడ్డాయి. అది అన్ని జనులు అంటుకట్టబడ్డారు. వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులు వాటితో కలిసి పాలుపోదని అలా ఆ కొమ్మల పైన నువ్వు అతిశయింపకు. నువ్వు అతిశయించితివా? వేరు నేను భరిస్తుంది, కానీ వేరు నువ్వు భరించట్లేదు. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తం కొమ్మలు విరిచివేయబడినవని నువ్వు చెప్తూ
మంచిది. వారు అవిశ్వాసాన్ని బట్టి విడిచేయబడ్డారు. ఎవరాలు? యూదులు. వారు అవిశ్వాసాన్ని బట్టి విడిచేయబడ్డారు. నీవైతే విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడు. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టనే అలా నిన్నును విడిచిపెట్టడం. ఎవరిని? యూదులు విడిచిపెట్టడం, నిన్ను విడిచిపెట్టడం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నువ్వు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచిన ఎల్ల నీ మీద దేవుని అనుగ్రహం చూడుము. అట్లు నిలవని ఎల్ల నీవును నరికివేయబడదు. అన్నిడా గర్వించుకో. నువ్వు అంటుకట్టబడ్డావు, గర్వించుకో. వారు తమ అవిశ్వాసాల్లో నిలువలేకపోయిన ఎలా అడ్డుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎవరిని? యూదుల్ని. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడుగు ఒలివ చెట్టు నుండి పోయబడి విరుద్ధంగా మంచి ఒలివ చెట్టును అంటుకట్టబడిన ఎల్లా స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయంగా తమ సొంత ఒలివ చెట్టును అంటుకట్టబడుదురా. అడవి ఒలివ కొమ్మే అర్థమైందా? అడవి ఒలివ కొమ్మ మామూలు ఒలివ కొమ్మతో అంటుకట్టబడినప్పుడు మామూలుగా అంటుకట్టబడే మామూలు అదే జాతికి సంబంధించింది ఇంకోటి అంటుకట్టబడడానికి ఇబ్బంది ఉంటుంది. అదే అందుకే చూడండి, మనకి మొక్కలు చేసినప్పుడు ఏం చేస్తుంది, కట్ చేసి దాన్ని వేరే అమరుస్తున్నారు. దీన్ని బట్టే అదైనా అందువల్ల ఇది భౌతిక సంబంధమైనది కూడా ఇది ఉపయోగించుకుంటున్నారు ఆయన. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన జనం కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి కొలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలివ చెట్టు అడ్డుకట్టబడి అలా స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయంగా సొంత ఒలివ చెట్టును అడ్డుకట్టబడరా అంటే యూదులు మళ్ళా కట్టబడరా అన్నాడు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుతున్నాను. అదేమనగా అన్ని జనులు ప్రవేశం సంపూర్ణ మగ వరకు ఇశ్రాయేలు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది. అది అన్ని జనులు ప్రవేశము సంపూర్ణ మగ వరకు ఇశ్రాయేలు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించడం, నేను వారి పాపాల నుండి పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని యెషయా గ్రంథం 27 అధ్యాయము 9వ వచనంలో చెప్పడం జరిగిందన్నమాట. యెషయా గ్రంథం 27 అధ్యాయం 9వ వచనం అని రాయబడిన ఇశ్రాయేల్ జనులందరూ రక్షించబడుదురు. స్వార్థ విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు, కానీ ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఎవరో యూదులు. ఎలాగో దేవుడు తన కృపావరం విషయంలో పిలుపు విషయంలో పశ్చాత్తాపడ్డాం. మీరు గతకాలం ముందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడ్డారు. యూదులు అన్యులు అటువల్ల నేను మీ ఎల్ల చూపబడ్డ కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తం ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎల్ల కరుణ చూపాలని దేవుడు అందరిని అవిధేయ స్థితిలో మూసేసి బంధించాడు. ఆహా 33 ఎంతవరకు లాక్కొచ్చాడని 19 నుంచి మాట్లాడుకున్నా. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపని ఎంతో అసఖ్యం, ఆయన మార్గములు ఎంత అగమ్యము. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు. ఆయన మూలమును ఆయన ద్వారను ఆయన నిమిత్తము సమస్తం కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయన మహిమ కలుగును గాక. ఆమేన్. అర్థమైందా? కాబట్టి మొదటి నుంచి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు. 9వ అధ్యాయం అది అర్థమైందా? 10వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇశ్రాయేలీలకి రక్షణ అందుబాటులోనే ఉంది, కానీ వారు సువార్తనే విశ్వసించలేదు. అయితే కొంతమందిని దేవుడు 11వ అధ్యాయం కొంతమందిని దేవుడు అంటే వాళ్ళ కఠినత్వాన్ని బట్టి పక్కన పెట్టినంత మాత్రాన అర్థమైందా వాళ్ళందరినీ వదిలేసినట్టు మాత్రం కాదు. వారి కఠినత్వాన్ని బట్టి లేకపోతే వారికి ఉన్న కఠినత్వాన్ని బట్టి మీకు అన్ని జనులైన మీకు అనుగ్రహం చూపబడింది. కాబట్టి మీరు గర్వించకుండా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది? అందువల్ల ఈ 9-10 అధ్యాయాల్లో ఆ విషయాల్ని చెప్పుకొచ్చాడు అన్నమాట. మీకు 66 పుస్తకాల అవుట్లైన్ బుక్ ఉంది కాబట్టి దాన్ని చూడండి, చదువుకొని రాసుకోండి. ఓకేనా? నేను అయినంత వరకు నేను మీకు చెప్తాను.